హలో ఎవ్రీవన్, ఏపీ ఎంసెట్ 2025 సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే చూద్దామండి. వెబ్సైట్ని మనకి సేమ్ నేమ్ అయితే చేంజ్ చేశారు కదా, ఎంసెట్ని వెబ్సైట్గా మనకైతే ఏపీ సెట్గా మనకైతే చేంజ్ అయితే చేయడం జరిగింది. అంటే మనకి ఒక అప్లికేషన్కి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి మనం ముందుగానే రెడీ చేసుకోవాలన్నమాట. ఇవి లేకపోతే మనకి రేపు కౌన్సిలింగ్ టైంలో మనం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అండ్ అలానే ఈ యొక్క డాక్యుమెంట్స్ లిస్ట్ తెలుసుకునే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఈ యొక్క వీడియోలో మీకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది మీకు అయితే చెప్తాను, 1 by 1 కూడాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలానే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ అలానే టెలిగ్రామ్లో కూడా మీరైతే జాయిన్ అవ్వండి. అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. వాట్సాప్ గ్రూప్లో మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ కావచ్చు, ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా, అలానే ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, మోడల్ పేపర్స్ కావచ్చు, ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా అందరికంటే ముందుగా మన ఛానల్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనమాట. ఈ యొక్క కౌన్సిలింగ్ మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి కావాలన్నమాట. ఏపీ ఎంసెట్ 2025 సంబంధించి ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి లిస్ట్ అయితే చెప్తానమాట. 1 by 1 మీరైతే నోట్ చేసి పెట్టుకోండి. అన్నీ కూడా మీరైతే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ లేదనుకుంటే ఇంటర్ హాల్ టికెట్ ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ హాల్ టికెట్ మీకైతే ఉండాలన్నమాట. హాల్ టికెట్ నెంబర్ మీకైతే కావాలి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు అయితే కావాలన్నమాట. ఆధార్ కార్డ్ మీరు నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు, అందులో మీది వెరిఫికేషన్ కావచ్చు, ఓటీపీస్ కావచ్చు మీకు రావడం జరుగుతుంది వెరిఫికేషన్ కోసం. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. ఇక్కడ వచ్చేసి క్యాస్ట్ వచ్చేసి ఎస్సీ లేదనుకుంటే ఎస్టీ, బీసీ కావచ్చు, ఓసీ, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరైతే రెడీ చేసి పెట్టుకోండి. ఏపీ వాళ్ళకి వచ్చేసి మనకి వాట్సాప్ గవర్నెన్స్ అనేది మీకైతే ఒకటైతే తీసుకొని రావడం జరిగింది కదా, అందులో మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకు త్వరగానే మీకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది తీసుకుంటే ఏంటంటే మనకి రేపు కౌన్సిలింగ్ టైంలో, సీట్ అలాట్మెంట్ టైంలో, నెక్స్ట్ మీకు రేపు ర్యాంక్ ఇచ్చే టైంలో కూడా మీకు అయితే హెల్ప్ అవుతుందన్నమాట ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్లో మీకు స్పెషలైజేషన్ కావచ్చు, ఇందులో వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఎన్సీసీ వాళ్ళైనా, నెక్స్ట్ స్పోర్ట్స్ వాళ్ళైనా, ఇంకా అదర్ కేటగిరీస్ ఏమైనా ఉన్నా కూడా మీరైతే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరైతే అదే సర్టిఫికేట్ అనేది మీరైతే తెచ్చుకోండి అనమాట. రిజర్వేషన్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలండి. ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద చెక్ చేయండి ఒకసారి. ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి అప్ టు మీరు 1 lakh లేదనుకుంటే 1.5 lakh బిలోనా, లేదనుకుంటే మోర్ దాన్ 2 lakhs అని చెప్పేసి మీరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలన్నమాట. మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. 2 lakhs బిలో ఉంటే కనుక మీకైతే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరైతే అప్లై చేసి పెట్టుకోండి. అది కూడా నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డు అయితే కావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ అనేది కావాలి, లేదనుకుంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. పాస్ట్ 12 years మీకైతే కావాలన్నమాట. స్టడీ ఆర్ రెసిడెన్స్ అయితే మీరైతే తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది వచ్చేసి మీరు లోకలా, నాన్ లోకల్ అని చెప్పేసి దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు తీసుకొచ్చిన సర్టిఫికేట్ని బట్టి మీరైతే వాళ్ళైతే డిసైడ్ చేస్తారనమాట, లోకలా లేదనుకుంటే నాన్ లోకల్ కింద వస్తారని చెప్పేసి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అనమాట. ఈ యొక్క సర్టిఫికేట్స్ మీకు లేకపోతే కౌన్సిలింగ్ టైంలో మీరైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. అందుకని చెప్పేసి ఇప్పుడే మీరైతే సర్టిఫికేట్స్ అనేవి తెచ్చుకోండి. అలానే ఈ యొక్క సర్టిఫికేట్స్ అని కూడా ఎప్పటివో ప్రీవియస్ ఒక 2-3 years బ్యాక్ ఇవైతే కాదండి. ఈ ఇయర్ 2024 ఎండ్ లేదనుకుంటే 2025 జనవరి నుంచి మీరైతే తీసుకొని ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ ఇయర్ రెన్యువల్గా మీరైతే తీసుకోండి, రెన్యువల్ చేయించుకోండి. మీ ఓల్డ్ సర్టిఫికేట్స్ అయితే కనుక 2025 సర్టిఫికేట్స్ ఉంటే మీకు చాలా ఈజీగా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క వీడియోకి ఇంతేనండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే వాటికైతే రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ.